వరంగల్లో ప్రెగ్నెంట్ డాక్టర్ని ఢీకొట్టిన టిప్పర్కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. సీసీ కెమెరాలో ఆ ప్రమాద దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. 9 నెలల గర్భిణిగా ఉన్నారు డాక్టర్ మమతారాణి. ఈ యాక్సిడెంట్లో ఆమె చనిపోయారు. హంటర్ రోడ్లో టర్నింగ్ తిరుగుతున్న టైంలో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెనక పక్క కూర్చున్నారు డాక్టర్ మమత. ఆమె నిండు గర్భిణి, 9 నెలల గర్భిణి. వెనక వచ్చి డాక్టర్ స్కూటీని టిప్పర్ ఢీకొట్టింది. డాక్టర్ కింద పడిపోయిన తర్వాత కూడా ఆ టిప్పర్ ఎక్కడా కనీసం టిప్పర్ డ్రైవర్ స్పందించలేదు. టిప్పర్ ఎక్కడా ఆగలేదు. డాక్టర్ మమత కాళ్ళ మీద నుంచి టిప్పర్ వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది. దీంతో స్పాట్లోనే ఆమె డాక్టర్ మమత చనిపోయినట్టుగా నిర్ధారించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె పనిచేస్తున్నారు. ఇక డాక్టర్ మమతారాణి మృతితో వరంగల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఒక్కసారి సీసీటీవీ దృశ్యాలు చూడొచ్చు. గత ఏడాది మమతారాణికి డాక్టర్ రాఘవేంద్రతో వివాహం కూడా జరిగింది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్నారు డాక్టర్ మమతారాణి. అయితే విధి వక్రీకరించింది. విధులు ముగించుకొని భర్తతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు డాక్టర్ మమతారాణి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చేలోపే ప్రాణాలు కోల్పోయారు. భర్త వెంటనే స్పందించి హాస్పిటల్కు తరలించాడు. అప్పటికే డాక్టర్ మమతారాణి మృతి చెందినట్టుగా నిర్ధారించారు. అదిగో అవే ఆ సీసీటీవీ దృశ్యాలు. వరంగల్ హంటర్ రోడ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. డిస్టర్బింగ్ విజువల్స్. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. ఆ టిప్పర్ ఎంత వేగంగా టర్నింగ్ పై ఎలా వెళ్తుందో చూడండి. అప్పటికే డాక్టర్ మమతారాణి తన భర్తతో కలిసి వెళ్తున్న క్రమంలో పక్క నుంచి అదంతా గమనిస్తున్న టిప్పర్ డ్రైవర్ తన పక్క నుంచి ఆల్రెడీ స్కూటీ వెళ్తుంది, మరి అక్కడ టర్నింగ్ ఉంది, అయినప్పటికీ కూడా అంతే వేగంగా వాళ్ళను ఓవర్టేక్ చేస్తూ ఆ టర్నింగ్ పైన చూడండి ఎంత దారుణంగా వాళ్ళని ఢీకొట్టుతూ వాళ్ళపై ఎక్కింది. లిటరల్ వాళ్ళని ఢీకొడుతూ వెళ్తూ అక్కడే ఆ టైర్ల కింద పడిపోయారు. భర్త సేఫ్గా బయటపడ్డాడు. కానీ వెనకాల కూర్చున్న డాక్టర్ మమతారాణి పాపం 9 నెలల గర్భిణి. అదిగో చూడండి ఆవిడే డాక్టర్ మమతారాణి. ఈమె కర్ణాటకకు చెందిన ఈమె డాక్టర్ మమతారాణి. ఇక్కడే తెలంగాణకు చెందిన వ్యక్తిని డాక్టర్ రాఘవేంద్ర ఆమె వివాహం చేసుకుంది. వరంగల్లో ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో ఓ మెడికల్ కాలేజీలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆమె ఎంత దారుణంగా ఈ యాక్సిడెంట్లో చనిపోయిందో, ఆ ప్రమాదంలో మృతి చెందిందో మనకు అర్థమవుతుంది. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లో ఆమె ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందినటువంటి మమతారాణి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. హంటర్ రోడ్లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో ఆమె జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. గత ఏడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమె వివాహం జరిగింది. సోమవారం ఈవినింగ్ సమయంలో ఆ విధులు ముగించుకొని భర్తతో బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో సరిగ్గా అది 7 మోరీల కూడలి అంటారు హంటర్ రోడ్లో. అక్కడ వెనక నుంచి వచ్చిన టిప్పరు బైకును ఢీకొట్టింది. 9 నెలల గర్భిణి. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో మనం ఆ దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చూడండి ఎంత వేగంగా ఆ టౌన్లో ఆ టిప్పర్లు. అందుకే టిప్పర్లను నిషేధిస్తూ కొన్ని ప్రాంతాల్లో నిర్ణయం కూడా తీసుకుంటారు. అసలు అంత వేగంగా మితిమిన్న వేగంతో ఆ టిప్పర్లు అక్కడ చూడండి ఎంత దారుణంగా ఎట్లా ఉందో, ఎంత నిర్లక్ష్యం చూడండి. వాడికి ఆ టిప్పర్ డ్రైవర్కు పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరు రోడ్డు మీద వెళ్తున్నారనే సోయి కూడా లేకుండా వాళ్ళ ప్రాణాలు తీసి హంతకుడిగా మారిపోయాడు ఆ టిప్పర్ డ్రైవర్. చూడండి వాడికి అప్పటికీ టర్నింగ్ పైన వాళ్ళు వెళ్తున్నారని తెలుసు, వాళ్ళని గమనించాడా లేక అంతే వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడా, కనీసం ఆపని కూడా ఆపలేదు. ఒక టైర్ కింద బైకర్స్ పడిపోయి తన లారీ కింద పడిపోతే కనీసం సోయి స్పృహ లేదా వీడికి, అలాగే వెళ్ళిపోతున్నాడు. అసలు అంత వేగం చూడండి, వాడి వేగం అంతే వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత దారుణమైన ప్రమాదం చూడండి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు అవి, డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఈ విజువల్స్ మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు. అందుకే వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను డిస్టర్బింగ్ కంటెంట్ అని.
పాపం చూడండి, డాక్టర్ మమతారాణి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో ఆమె అప్పటికే 9 నెలల గర్భిణి. పాపం కొత్తగా పెళ్ళయి ఏడాది అయిందంతే. 9 నెలల గర్భిణి. గత ఏడాది వివాహం జరిగింది. అతను కూడా డాక్టర్ రాఘవేంద్ర అని చెప్తున్నారు. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె అక్కడే చనిపోయినట్టుగా ఆల్రెడీ నిర్ధారించారు. ఇక టిప్పర్ డ్రైవర్ వాడు జార్ఖండ్ అట, అన్సారీ వాడి పేరు. వాడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మట్టెవాడ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక బత్తంపల్లికి చెందిన డాక్టర్ ఎస్ మమతారాణి నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో వివాహం జరిగింది. అయితే ఆ వరంగల్ మెడికల్ కాలేజీలో ఆమె ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఎంత దారుణం చూడండి. భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ 9 నెలల గర్భవతి అయినటువంటి ఆమె ఎంత దారుణంగా మృత్యువాత పడిందో ఘటన చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. భారీ వాహనాలు టిప్పర్లు వేగంగా వెళ్తున్నాయంటూ గతంలో కూడా ఫిర్యాదులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి, ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి. ఇలా ప్రాణాలు పోతే కానీ అధికారులు స్పందించరా? ఇలా జరగరాని ఘటనలు జరిగితే కానీ అధికారులు నిద్రమత్తు లేవరా? ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటారనేది మాత్రం ఇక్కడ నిలదీయాల్సిన అంశం. ఎందుకంటే ఆ సమయంలో ఆ ప్రాంతంలో చూడండి, ఎంత కనీసం ట్రాఫిక్ కూడా లేదు పెద్దగా. అదే వాళ్ళ పాలిటీ శాపంగా మారినట్టుగా అనిపిస్తుంది. బహుశా చాలా క్లియర్గా ఉంది ఈ రోడ్డు. అరే అసలు వాళ్ళకంటే ముందే ఆ బైక్ వస్తుంది కదా, వాళ్ళకంటే ముందే బైక్ వస్తుంది. బైక్ను ఓవర్టేక్ చేస్తున్నారు. అక్కడ పోవడానికి వేరే మార్గం ఏముంది? యువతల వైపు డెడ్ ఎండ్, లెఫ్ట్ టర్న్, అది వాడికి క్లియర్గా తెలుసు. యువతల వైపు ఇంకో బైక్ వస్తుంది, ఇక్కడ కూడా ఎదురుగా ఆ బైక్ ఇటుగా వెళ్తుంది. ఇంత నిర్లక్ష్యమా టిప్పర్ డ్రైవర్లది? అసలు వీళ్ళకి ఆ డ్రైవర్లను ఎలా పెట్టుకుంటున్నారు? వాడికి సరైన అర్హత ప్రమాణాలు ఉన్నాయా? జార్ఖండ్ నుంచి వచ్చాడంట ఆ డ్రైవర్, వాడు అన్సారీ వాడి పేరు. హంతకుడిగా మారిపోయాడు. ఇవాళ ఆ డాక్టర్ ప్రాణం తీసి 10 మందికి ప్రాణాలు పోసే డాక్టర్ ప్రాణం తీసి వీడు హంతకుడు అయ్యాడు. ఎంతో భవిష్యత్తున్న డాక్టర్ పాపం, కొత్తగా పెళ్ళైంది, యువ డాక్టర్, 9 నెలల గర్భిణి. ఈ అంశాలన్నీ కూడా వింటుంటే, ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా కలిసివేస్తుంది. ఎంతో భవిష్యత్తున ఆమె అర్ధాంతరంగా ఇలా ఆ కెరియర్ను, జీవితాన్ని కోల్పోయిన పరిస్థితి. భర్త కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్థానికులు సహాయం చేయడంతో ఆసుపత్రికి పట్టుకెళ్ళాడు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఎంత దారుణంగా ఆమె మృత్యువాత పడిందో. దీంతో ఆ ఘటనతో ఒకసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు తలుముకున్నాయి. ఫాదర్ కొలంబో కాలేజీలో కూడా ఆమె తోటి కొలీగ్స్ కావచ్చు, మిగతా విద్యార్థులంతా కావచ్చు, అందరూ కూడా బాధాతప్త హృదయాలతో ఆమెకు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. మృత్యువు వెంటాడింది. భర్తతో వెళ్తున్నా కూడా 9 నెలల గర్భిణిని ఆ డ్రైవర్ రూపంలో, టిప్పర్ రూపంలో నిజంగా ఆ రకంగా బలి తీసుకోవడం అయితే అది అన్యాయంగా, అమానుష ఘటనగా చెప్పొచ్చు. ఇది కేవలం ఇది ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపూరిత వైఖరి, అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి టిప్పర్లు, లారీలు, వీటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, వీళ్ళ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు, చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి. కేవలం ఇది వరంగల్కే పరిమితం కాలేదు. చాలా ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళపై కొరడా జులిపించాలి. దారుణమైన శిక్షలు ఉండాలి నిజంగా. ఎందుకంటే ప్రజల ప్రాణాలను తీసే ఇట్లాంటి వ్యక్తులు చాలా దారుణంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే అధికారులు ప్రతిదీ దగ్గర నుండి చూస్తారంటే అది కాదు అర్థం. ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా అక్కడ హెవీ వెహికల్స్ విషయంలో ఎందుకు నియంత్రణ ఉండదు అధికారులకు అనేది ఇక్కడ ప్రశ్న. గతంలో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న.
ఏదేమైనా ఒక డాక్టర్ ప్రాణం అయితే బలిగొంది ఆ టిప్పర్ డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.